అప్డేట్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిర బట్టి విక్రమార్క మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీలో దారుణం చోటు చేసుకుంది. సామినేని రామారావు మాజీ సర్పంచ్ అక్కడ ఖమ్మం జిల్లాలో మదిర కాన్స్టిట్యున్సీలో సిపిఎం నేతగా రాష్ట్ర స్థాయిలో ఆయన రైతు సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసిండు. మాజీ కార్యదర్శి ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన హత్యకు గురి కాబడ్డాడు. ఆయనను దుండగులు మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళినటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ అయినటువంటి సామినేని రామారావు హత్య అతి క్రూరంగా దుండగులు చేశారు. మార్నింగ్ వాక్ వెళ్తున్నటువంటి అతన్ని పట్టుకొని కత్తితో గొంతు మీద కోసి చంపినట్టు మనకు సమాచారం. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కమెండ్ గా ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావుని శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా క్రూరంగా నరికి చంపడం ఆ ఖమ్మం జిల్లాతో పాటు మదిర కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఆ ఊరిలో రాజకీయాలు, పాత కక్షలు, రాజకీయ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీకి కొన్ని రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. దసరా రోజు జరిగినటువంటి గొడవలు ఈ హత్యకు కారణంగా మనకు కనిపిస్తుంది. ఈ రామారావు చేయడం వల్ల అక్కడ సిపిఎం పార్టీ సర్పంచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సిపిఎం పార్టీ సర్పంచ్ గెలవకుండా అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ వేసిన పథకంలో భాగంగానే ఈ హత్య జరిగిందని చెప్పేసి సిపిఎం నేతలు అక్కడ ఆరోపిస్తున్నారు. మరి ఓడిపోతాం, కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది అది ఇజ్జతికి సవాల్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ఆ సిపిఎం నేతలు రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అత్యంత కిరాతకంగా జరిగినటువంటి ఈ హత్యను ఆ మదిర ఎమ్మెల్యే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఖండించాడు. అయితే ఇక్కడ మరి ఎవరో అండ చూసుకుని ఈ హత్యను చేశారు అనేటువంటి తేలాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిపి సునీల్ దత్ కూడా ఆయన మాట్లాడుతూ అంతకులు ఎక్కడున్నా కూడా అరెస్టు చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఒక్కసారి చూద్దాం. తెల్లవారుజామునే తన ఇంట్లో ఉండగా కాంగ్రెస్ సంబంధించినటువంటి సానుభూతి పరులు, కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి కత్తులతో పొడిచి చంపారు అనేటువంటిది అక్కడ వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నటువంటి మాటలు. సామినేని రామారావు హత్య ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సిపిఎం శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి ఈ మృతదేహాన్ని ఖమ్మం సిపి సునీల్ దత్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మదిరా డివిజన్ కార్యదర్శి మణిపల్లి గోపాలరావు వీళ్ళందరూ కూడా పరామర్శించి స్పందించారు. ఏది ఏమైనా ఈ హత్య చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ హత్య జరగడం అత్యంత బాధాకరం. ఈ హత్యలో పాల్గొన్నటువంటి ఎవరినైనా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి, ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నప్పటికీ ఆ హత్య వెనుక కాంగ్రెస్ ఆరోపణ, కాంగ్రెస్ హస్తం ఉంది అనేటువంటిది సిపిఎం నాయకుల ఆరోపణ. ఏది ఏమైనా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల గొడవలు ఇప్పుడే మొదలైనట్టేనా? మరి ఎందుకు ఆ హత్య జరిగింది, ఆ హత్యలో పాల్గొన్న వారు ఎవరు అనేటువంటిది తేలాల్సిన అంశం. ఏదేమైనా ఒక రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి, ఆత్మ విమర్శలు చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఈ హత్య రాజకీయాలు ఏంటి అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచించాలి. హత్య రాజకీయాలను ఎవరైనా ప్రోత్సహించినా, ఎంత పెద్ద నాయకుడైనా వాళ్ళు కూడా అదే పరిస్థితిలో పోవడం ఖాయం. కాబట్టి ఈ హత్య రాజకీయాలతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. రాయలసీమలో చూసినాం మనం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతో మంది రాజకీయాలలో వచ్చారు, హత్య చేయబడ్డారు, చేయించారు, వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మరి ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది? తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తుంది?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ సిపిఎం నాయకుల మీద ఎక్కువ దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, హత్యలు గావించబడుతున్నారు అనేటువంటిది సిపిఎం పార్టీ ప్రధాన ఆరోపణ. ఏదేమైనా సామినేని రామారావు హత్యకు ఎవరైతే ఈ హత్య చేశారు అని ఆరోపించబడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఈ హత్య చేశారని చెప్పేసి ఇక్కడ సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి మరి దాని వెనుక బట్టి విక్రమార్క అండ చూసుకొని ఆ హత్య చేశారా లేదా ఆ ఖమ్మంలో మదిరలో ఉండేటువంటి ఇంకొక కాంగ్రెస్ లీడరు అండ చూసుకొని హత్య చేశారా, మరి ఇది ఎందుకు హత్య చేశారనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. హత్యా రాజకీయాలనేవి సభ్య సమాజంలో ఈనాడు ఎక్కడా లేనటువంటి పరిణామం మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మదిర నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. కాంగ్రెస్ వాళ్ళే సిపిఎం పార్టీ కార్యకర్తను చంపేశారు. మళ్ళీ ఇవాళ సిపిఎం నాయకుడిని సామినేని రామారావు గారిని కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కుట్ర చేసి తయారు చేసి చంపించినటువంటి ఘటనని చూస్తూ ఉన్నాం. ఏ ధైర్యంతో ఇక్కడ జరుగుతూ ఉంది అనే దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏమి చేసినా సరిపోతుంది, హత్యలు చేసినా, దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దుర్మార్గాలు చేసినా సరిపోతుంది అనేటటువంటి ఒక ధోరణితోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది అని అంటే దీనికి భరోసా ఇచ్చేటటువంటి వాళ్లే దీనికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి, ఇటువంటి వాటికి తావు లేకుండా చేయాలి. ఈ నియోజకవర్గంలో గూండాయిజం, రౌడీయిజం, పెత్తందారీతనం, పక్షపాతంతో వ్యవహరిస్తున్నటువంటి శక్తుల గురించి అంతా కూడా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల్ని నెలకొల్పుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీసు యంత్రాంగానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మీరు సరి అయినటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కొనసాగించేటటువంటి వాళ్ళకి ఇది ఒక ఆయుధం అవుతుంది, ఇది ఒక అవకాశం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సామినేని రామారావు గారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపు నుంచి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ వైపు నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం.